ప్రైజ్ ది లార్డ్. ప్రభు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న వాగ్దాన సందేశం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషుడు ఏదైనా చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా తినాలన్నా, ధరించుకునే వస్త్రం కొనుక్కోవాలన్నా, షాపింగ్ చేయాలన్నా శ్రేష్టమైనయే తీసుకుంటారు. కనుక బైబిల్లో శ్రేష్టం గురించి మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు ప్రభు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. అయితే నీవు అనుకుంటున్న శ్రేష్టమైనది కొనుక్కోవాలనుకుంటున్నావు, కానీ దేవుని మాట వినుట శ్రేష్టం. ఎవరైతే దేవుని మాట వింటారో అది శ్రేష్టమైనది. దేవుని మాట వింటే శ్రేష్టమైన ఫలములు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు వాటంతటవే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టము. ఈరోజు వాగ్దాన సందేశం శ్రేష్టము. దేవుని బిడ్డలైనా శ్రేష్టమైనది నీకు ఇవ్వాలంటే, శ్రేష్టమైనది నువ్వు పొందుకోవాలంటే, శ్రేష్టమైనది నువ్వు అందుకోవాలంటే దేవుని మాట వినుట శ్రేష్టం. సేవకుడా, దేవుని మాట వింటున్నావా? సహోదరి సహోదరుడా, దేవుని మాట వింటున్నావు. ఆయన మాట వినుట శ్రేష్టం. ప్రజల ప్రభు స్తోత్రం కలుగునుగాక. నువ్వు వింటే నీకు ఆశీర్వాదం, ఆయన మాట వింటే నీకు దీవెన. చూడండి, 128వ కీర్తన మొదటి నుండి దేవుని వాక్యం ఇలా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిలాగా ఆశీర్వదించబడు. 128వ కీర్తనలో ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తు నీకు అనుగ్రహించునుగాక. ఆయన అనుగ్రహిస్తాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 128వ కీర్తన ఈ 6 వచనాలలో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన శ్రేష్టమైనవి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ 128వ కీర్తన శ్రేష్టమైనది. ఇందులో ఉన్న ప్రతి ఆశీర్వాదం శ్రేష్టమైనది. శ్రేష్టమైనది. ఆయన మాట వింటే, అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిలాగా ఆశీర్వదించబడును. ఆయన మాట వినడం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు చూస్తే శ్రేష్టము గురించి ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సందేశం చూడండి, శ్రేష్టమైనది దేవుడు నీకు ఇచ్చుటకు ఇష్టపడుచు ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధివంతుని పోలి ఉండును. వాన కురుసను, వరదలు వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయని ప్రతివాడిగా ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురుసను, వరదలు వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు కూలబడిన దాని పాడు గొప్పదని చెప్పాను. ప్రభు స్తోత్రం. ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయవాడు. ఆమె ఆయన మాట వింటే శ్రేష్టం. ఆయన మాట చొప్పున నువ్వు జీవిస్తే శ్రేష్టం. ఆయన మాట ప్రకారం నువ్వు జీవిస్తే శ్రేష్టం. శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దానియేలు గ్రంథం 5:12 చూస్తే, సామెతల గ్రంథం 8:11 చూస్తే, దేవుని యాకోబు పత్రిక 1:5 చూస్తే శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన ఆశీర్వాదం. 84వ కీర్తన 10వ వచనం, 42వ కీర్తన 1వ వచనం, 96వ కీర్తన 8వ వచనం శ్రేష్టము గురించి దేవుడు మాట. ఆయన మాట వినడం శ్రేష్టం. ప్రభువైన యేసుక్రీస్తు మాటలు దీవించును గాక. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.